Right, welcome back to Big TV Digital Exclusive. ఎస్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అక్కడ మరి ఇంకొక పెద్ద షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ట్రంప్ భారీ స్థాయిలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించడమే ఆయన మెయిన్ టార్గెట్ తీసుకున్న తర్వాత బైఅవుట్ ప్రకటన కూడా వెల్లడించారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ మెమో విడుదల కూడా చేయడం జరిగింది. 20 లక్షల మంది ఉద్యోగులకు మెయిల్ పంపారు ఇప్పటికే సర్కార్. అయితే ఉద్యోగులు ప్రమాణాలు ప్రవర్తన పాజిటివ్నెస్ పెంచేందుకు మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ ఇప్పటికే ప్రకటించారు. వీఆర్ఎస్ తీసుకుంటే 8 నెలల జీతం ఇస్తామని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఫిబ్రవరి 6 లోపు ఓ నిర్ణయానికి రావాలని డెడ్ లైన్ కూడా వేశారు. ఇదే వారానికి 5 రోజులు ఆఫీస్కి కంపల్సరీగా రావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. వీఆర్ఎస్ బాటలో 10 నుంచి 15% మందికి ఉద్యోగులు అందరూ కూడా ఉంటారు అని చెప్పి ఆశిస్తున్నారు. అయితే ఇదే మేరకు ఈ నేపథ్యంలోనే అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించడమే ప్రధాన లక్ష్యం అండ్ మోటివ్గా ట్రంప్ సర్కార్ బైఅవుట్ను ప్రకటించింది. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రమాణాలు ప్రవర్తనలు అనుకూలతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఒక మెయిల్ 20 లక్షల మందికి ఉద్యోగులకు వెల్లడించింది. అయితే స్వచ్ఛంగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని అందులోనే పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని దానిలో వెల్లడించారు. ఉద్యోగాలు మానేద్దామని అనుకొని ఆగిపోయిన వారు దీనిని ఉంచుకోవచ్చు అని కూడా చెప్పారు. అయితే కోవిడ్ తర్వాత చాలా మంది ఉద్యోగులు చాలా ఇంక్రిమెంట్ అది కూడా పెరగట్లేదని చెప్పి రిమోట్ మోడ్లో వర్క్ చేస్తున్నారు. అయితే రిమోట్ విధానంలో పనిచేస్తున్న వారందరికీ కూడా తాజాగా వారు వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కార్ ఇప్పటికే తేల్చివేసింది. మరి ఇప్పుడు ఆ 5 రోజులు కంపల్సరీ కావడంతో చాలా మంది దాదాపు 10 నుంచి 15% మంది దీన్ని ఉంచుకోవచ్చని కూడా ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ కార్యాలయాల్లో విధులకు హాజరు కావడం ఇష్టం లేని ఉద్యోగులు దీనిని ఉంచుకోవచ్చని కూడా ఇప్పటికే చెప్తున్నారు. సుమారు 10 నుంచి 15% మంది దీనిని ఉంచుకోవచ్చని భావిస్తున్నారు. ఇది విజయవంతమైన అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని కూడా భావిస్తున్నారు. ఓవైపు ఫెడరల్ నిధులు మరోవైపు రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థలు ప్రభుత్వాలు నాన్ ప్రాఫిట్ సంస్థలపై దీని ప్రభావం ఉండనుంది అని కూడా చెప్పారు. గత ఏడాది చివరికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నారు ఇప్పటికే. అయితే దేశం మొత్తం కూడా ఉద్యోగులు అనేది 1.9% సమానంగా ఉంది. 1.9 అంటే దాదాపు ఆ పర్సంటేజ్కి సమానమైన ఈ ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గించడమే ప్రధాన ఉద్దేశం అని కూడా ట్రంప్ తెలిపారు. అయితే ఇదే విధంగా ప్యూర్ రీసెర్చ్ సెంటర్ లెక్కల ప్రకారం ఒక్కో ప్రభుత్వం ఉద్యోగ సగటును దాదాపు 12 ఏళ్ల పాటు పనిచేస్తాడు అని కూడా తెలిపారు. ఇదే విధంగా తాజాగా ట్రంప్ ఆఫర్ను కొద్ది శాతం మంది ఆమోదించినా అది ప్రభుత్వ పాలన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా చెప్పారు. అనుభవం ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు, నీటి పరీక్షల విభాగం, ఇంకా విమాన రంగం వాళ్ళు కూడా నిత్యావసర వస్తువులు రక్షణకు సంబంధించిన ఉద్యోగుల సంఖ్య ఇంకా మేరకు కూడా తగ్గవచ్చని కూడా భావిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే మరోవైపు అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఓవర్నైట్ కెల్లీ కూడా మాట్లాడుతూ దీనిని వాలంటరీ బైఅవుట్ లాగానే చూడాలి అని కూడా చెప్పారు. అయితే వాలంటరీ బైఅవుట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని కూడా చెప్పారు. దాదాపు 8 నెలల జీతం ఇస్తామని కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సెకండ్ టైం మళ్ళీ ప్రెసిడెంట్ పదవి అంటే సెకండ్ టర్మ్గా భావిస్తున్నారు. అయితే ఫస్ట్ టర్మ్లో చేయలేనివన్నీ కూడా ఇప్పుడు చాలా కఠినంగా రూల్స్ అన్ని కూడా అమల్లోకి తెస్తున్నట్టుగా తెలుపుతోంది. అయితే గత 3 రోజులుగా కూడా చాలా కఠినమైన వీసా రూల్స్ కూడా అమల్లోకి వచ్చింది. వీసా రూల్స్ అలాగే స్టూడెంట్ వీసాస్, F1 వీసా, H1B వీసా వీటి గురించి కూడా కొన్ని కఠిన చర్యలు తీసుకున్నారు. దాని పరంగా మిగతా రూల్స్ కూడా అంటే ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్, ట్రేడింగ్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా జరగాలి అని చెప్పి ఇండియాతో కూడా కలిసి మీటింగ్ జరగడం జరుగుతోంది. అయితే ఇదే నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఏకంగా అక్కడ ఉద్యోగ సంఖ్య కూడా తగ్గించడానికి ఈ ఒక నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే డొనాల్డ్ ట్రంప్ సర్కార్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది
ఇది ఎంతటి షాకింగ్ నిర్ణయం అంటే ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు తొలి అడుగు కూడా వేసేశాడని చెప్పాలి. ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది ఒక పెద్ద షాక్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి భారీ ప్లాన్లు, లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా అక్కడే కొన్ని ఇయర్స్ అలా సెటిల్ అయిపోయి దాని తర్వాత డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకి రావడమో లేదంటే అక్కడి నుంచి ఇంకా వేరే కంట్రీస్కి షిఫ్ట్ అవ్వడం అనే ప్లాన్లో ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులందరూ. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు పెద్ద షాక్గా మారింది. అయితే మామూలుగా మనం ముందు చూసుకున్నట్లయితే కూడా ఇండియా నుంచి లేదా ఇతర కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్స్పర్టీస్ ఉంటే మాత్రమే మేము వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాము అని కూడా ప్రభుత్వం ముందే తెలిపింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ చర్యల్ని ఇంకా కఠినంగా చేస్తున్నారు, స్ట్రిక్ట్ రూల్స్తో వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ టర్మ్ చాలా స్ట్రిక్ట్ అండ్ చాలా డిప్లొమాటిక్గా వ్యవహరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇదే విషయంలో మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూసుకున్నట్లయితే చాలా ప్రెస్ మీట్స్లో కూడా వెల్లడించారు. ఇది ఒక మంచి అమెరికన్ ప్రభుత్వం ఇంకా అమెరికన్ సెక్యూరిటీ అండ్ పీస్ కోసం తను ప్రతి క్షణం కూడా శ్రమిస్తాడనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇదే నేపథ్యంలో ఇంకా బెటర్ అవ్వాలి అమెరికన్ గవర్నమెంట్ అని ఈ స్టెప్స్ కూడా తీసుకున్నట్టు తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకి మాత్రమే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఇంకొన్ని రోజుల్లో ఇంకొన్ని కఠినమైన డెడ్ లైన్స్ అండ్ గైడ్ లైన్స్ కూడా ఇస్తామని కూడా తెలిపారు. అది మరి వాళ్ళకి దేని గురించి ఇస్తారు, ఎంతవరకు ప్రభావం చూపుతుందన్న దానిపైన చూడాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు తొలి అడుగు వేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించడమే అతని మెయిన్ టార్గెట్గా భావిస్తున్నారు. అయితే బయౌట్ ఇప్పటికే ప్రకటించేశారు అక్కడ ప్రభుత్వం. అయితే ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ మెమో విడుదల చేసేసింది. 20 లక్షల మంది ఉద్యోగులకు మెయిల్ కూడా ఇప్పుడే పంపించేశారు సర్కార్. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 20 లక్షల మందికి కూడా పంపించడంతో ఆ 20 లక్షల మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సడన్ షాక్గానే భావిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ. ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించడమే ఆయన టార్గెట్గా పెట్టుకొని బైఅవుట్ ప్రకటన కూడా ఇప్పటికే చేసేశారు. ఇదే మేరకు 20 లక్షల మంది ఉద్యోగులకు ఆల్రెడీ మెయిల్స్ అయితే వెళ్ళిపోయాయి. మరి ఆ 20 లక్షల మందిలో మన భారతీయులు ఎంతమంది ఉన్నారు, లేదా అక్కడ ఉన్న నేటివ్ అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు అని దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఉద్యోగులు ప్రమాణాలు లేదా ప్రవర్తన ఇంకా పాజిటివ్నెస్ పెంచేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ డిసిషన్ గురించి మనం స్పెషల్గా చూస్తున్నట్లయితే చాలా డిప్లొమాటిక్ వేలో డీల్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఏకంగా తన మెయిన్ టార్గెట్ ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించడం అయినప్పటికీ కూడా చాలా ఎక్స్పర్టీస్ అండ్ వాళ్ళ ప్రవర్తన బట్టి మేము తీసుకుంటున్నామని చెప్పి ఒక డిప్లొమాటిక్ వేలో కూడా ఆన్సర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ ఇప్పటికే ప్రకటించారు. విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కూడా ప్రకటించారు. వీఆర్ఎస్ కింద తీసుకుంటే మాత్రం 8 నెలలు అంటే 8 months శాలరీ కూడా ఇస్తామని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 6 లోపు నిర్ణయానికి రావాలని కూడా డెడ్ లైన్ కూడా అనౌన్స్ చేసేశారు. మరి ఇప్పటికే 20 లక్షల మందికి మెయిల్స్ వెళ్ళాయి కాబట్టి వాళ్ళందరూ Feb 6th of 2025 అంటే ఈ రాబోయే నెల 6వ తేదీ లోపల మొత్తం డెడ్ లైన్ కూడా ఇచ్చారు. ఇప్పటి లోపల వాళ్ళు ఆదేశించింది అంతా దీని లోపలికి బైఅవుట్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని వాళ్ళ నిర్ణయానికి మేము వదిలేస్తాము అని చెప్పి కూడా డెడ్ లైన్ కూడా ప్రకటించేశారు. వీఆర్ఎస్ బాటలో దాదాపు 10 నుంచి 15% మంది ఉద్యోగులు కూడా దీని గురించి సఫర్ అవుతారు అండ్ ఇదే శాతంలో వస్తుందని కూడా అక్కడ ప్రభుత్వం భావిస్తోంది. అయితే చివరిగా అమెరికన్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు తొలి అడుగు ఆల్రెడీ వేసేశాడు డొనాల్డ్ ట్రంప్. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించడమే ఇతని మెయిన్ టార్గెట్గా చేసి బైఅవుట్ ఇప్పటికే ప్రకటించేశారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ మెమో ఇప్పటికే విడుదల చేసేసింది. ఇదే నేపథ్యంలో 20 లక్షల మంది ఉద్యోగులకు మెయిల్ కూడా పంపించేసింది సర్కార్. ఉద్యోగాల ప్రమాణాలు, ప్రవర్తన మరియు పాజిటివ్నెస్ అంటే ఒక కాండక్ట్ పెంచేటందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ సర్కార్ అంటే ట్రంప్ సర్కార్ ఇప్పటికే ప్రకటించి వీఆర్ఎస్ తీసుకుంటే అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకుంటే మాత్రం 8 నెలల జీతం ఇస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీ లోపల నిర్ణయానికి రావాలని డెడ్ లైన్ కూడా వేశారు.